కీర్తనలు 76వ అధ్యాయము. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది, సీయోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులు, యుద్ధములను ఆయన విరుగగొట్టెను. దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్రనొంది యున్నారు. పరాక్రములందరి బాహుబలము హరించెను. యాకోబు దేవాన్ని గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడును? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమ నొంది వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పును దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుండెను. నరులు అగ్రహము నిన్ను స్తుతించును, అగ్రశేషము నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారులు పొగరు, ఆయన అణిచివేయువాడు. భూరాజులకు ఆయన భీకరుడు. ఆమేన్. చదివిన వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా.